సముద్రం వాటికి ఎప్పుడైనా వెళ్ళి ఇలా ధైర్యంగా నిలబడండి. కెరటాలు కొడతాయండి, పల్ 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 మన రొమ్ము వాసిపోయేలా కొడతాయి, ఆకుండా కొడతాయి. సముద్రపు కెరటాలు ఒక వ్యక్తి నిలబడితే పటఫటమని ఎలా కొడతాయో యోబును కూడా శ్రమలు అనే కెరటాలు ఊపిరి ఆడకుండా. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సాతాను గడికి ఎలా ఉంటుందండి? ప్రాణం జోలికిపోక అంటే పర్మిషన్ దగ్గరుండి ఎవరిస్తున్నారండి? ఇప్పుడు చెప్పాలి, మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఎల్లయ్య, పొల్లయ్య, నల్లపిల్లి ఇదేది కాదండి. చెప్పండి, మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే వాళ్ళు వీళ్ళు ఇవేం కారణాలు చెప్పకండి, వీళ్ళు మీడియేటర్స్ అంతేనండి. మన ఎదిరింటోళ్ళైనా, పక్కింటోళ్ళైనా, సాతానైనా ఏదైనా ఇది మీడియేటింగ్ మాత్రమే. వీళ్ళకి అంత సీన్ లేదు. కానీ వీళ్ళను ఉపయోగించుకొని మనకి బాధకు గురి చేస్తున్నది ఎవరు? దేవుడే మనుషుల్ని శ్రమల గుండా నడిపిస్తాడు. ఇదేంటండి? అవే అదొక సైకో లక్షణమా దేవునికంటే? కాదు. దేవుడికి ఆ లక్షణాలు లేవు, మనకు ఉంటాయి ఆ సైకో